ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికి వందనములు. నీ కృపచేత మమ్మల్ని కాచి మరి యొక్క దినమును ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున ప్రభువా, నాతోనూ మాతోనూ మాట్లాడమని, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని, కార్యక్రమమును మాకు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనమును చదువుకుందాం. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగా సేవచేవి యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. మనము చదివిన వాక్య భాగంలో దేవుని ప్రజలైన వారు ఆయన యొక్క సన్నిధిలో ఆనందిస్తూ, ఆయన సన్నిధిలో బలిని అర్పిస్తూ, వారి యొక్క అర్పణలను తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో ఆయన ముందు కృతజ్ఞత కలిగిన వారిగా, ఆయన సన్నిధిలో మేము నివసిస్తాము, ఎన్నడూ ఆయన సన్నిధి నుండి మేము దారి తొలగము, లేకపోతే ఆయన సన్నిధిని విడిచి బయటికి వెళ్ళము అన్న రీతిగా చెప్పే కార్యమును చూడగలము. వారు అప్పటికే చెరలో నుండి విడిపించబడ్డవారిగా దేవుని సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించే సమయంలో వారిలో ఉన్న ఆనందము, వారిలో ఉన్న ఆసక్తిని మనము ఈ వాక్యంలో చూడగలము. నిజముగా దేవుని సన్నిధిలో మనము కలిసి ఉండటం మనకు ఎంతో ఆనందకరమైన విషయం. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ఆలయంలోకి ప్రవేశించినప్పుడు తాను అంతవరకు ఉన్న ప్రపంచమును మర్చిపోయి అక్కడ దేవుని ప్రసన్నతను అనుభవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డల యొక్క సహవాసమును అనుభవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డల యొక్క ఆ సహవాసములో తన యొక్క ప్రార్థన విన్నపములు అనగా తన కుటుంబ భారములను పంచుకుంటున్నాడు. తన యొక్క అవసరతలను వారితో పంచుకుంటున్నాడు. బయట ఇతరులకు చెప్పలేని అనేక కార్యములు తోటి విశ్వాసికి చెప్పుకోగలిగిన ఒక స్థలముగా దేవుని యొక్క ఆలయమై ఉంటున్నది. అక్కడ నేను దేవుని సన్నిధిలో ఉంటే నాకు ఒక ప్రశాంతత దొరుకుతున్నది. నేను నా యొక్క సమస్యలన్నిటిని మర్చిపోయి దేవుని సన్నిధిలో ఆనందించగలుగుతున్నాను అని చెప్పగలిగిన పరిస్థితిలో మనలో అనేకులు ఉండటం మనం చూడగలము. దేవుని సన్నిధి మనకు ఆనందం ఇస్తున్నది. ఆయన సన్నిధి మనకు ఓదార్పునిస్తున్నది. ఆయన సన్నిధి మనకు బలమునిస్తున్నది, నూతన శక్తినిస్తున్నది. మనము ఈ లోకములో ఉన్న వాటిని ఎదిరించి పోరాడి ముందుకు వెళ్ళగలిగిన కృపనిస్తున్నది. అటువంటి స్థలమునకు మనం వెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించగలము. అలాంటి స్థలంలో నుండి దేవుని యొక్క కార్యములను చూడగలము. ఆయన మనల్ని నడిపించే విధానమును మనము గ్రహించుకోగలము. తోటి విశ్వాసితో కలిసి మన యొక్క కుటుంబ సమస్యల కోసం ప్రార్థించినప్పుడు దేవుని యొక్క విడుదలను చూడగలుగుతూ ఉన్నాం. ఇటువంటి అనుభవము మనకు కావాలి అని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజముగా దేవుని సన్నిధికి రావటానికి నీవెంత ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నావు. ఎక్కడ దేవుని బిడ్డలు కలిసి ఉంటారో అక్కడ దేవుని యొక్క ప్రసన్నతను చూడగలరు. ఆది సంఘములో మేడ గది మీద అందరూ కూడినప్పుడు గొప్ప కార్యమును చూడగలిగినారు. దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలిగినారు. ఆయన ప్రసన్నతను చూడగలిగినారు. అలాంటి అనుభవంలోకి మనం వెళ్ళాలంటే దేవుని సన్నిధిని మనం ఎన్నడూ నిర్లక్ష్యపరచవద్దు. ఈ దినంలో కొందరు దేవుని యొక్క ఆశీర్వాదములను అనుభవించిన తర్వాత ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత నుంచి క్రమక్రమంగా తొలగిపోయేదానికి ప్రారంభిస్తూ ఉన్నారు. అటువంటి వారు దేవుని యొక్క కృపను నిర్లక్ష్యపరుస్తున్నారు. ప్రభు అలాంటి స్థితిలో నీవు కానీ నేను కానీ ఉన్నట్లయితే మనల్ని సరిచేసేదాని కొరకు ఈ ఉదయకాల సమయంలో తన యొక్క వాక్యంను పంపిస్తూ ఉన్నాడు. నీవు దేవుని సన్నిధిలో ఆనందించుము. నీవు దేవుని సన్నిధిలో ఆయన కృపను ప్రతిదినము ఆనందించుము. అప్పుడు నీ చుట్టూన్న పరిస్థితులను మర్చి, నీ చుట్టూన్న పోరాటములను మర్చి, నీ చుట్టూన్న ఇబ్బందులను నీవు దాటుకుంటూ ముందుకు వెళ్ళి దేవుని కొరకును
నీ కుటుంబము కొరకును అనేక కార్యములను చేయగలవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సమస్యలు నిన్ను అణగదొక్కుతాయి, కానీ దేవుని కృప నిన్ను బలపరుస్తుంది. ఈ ఉదయ కాలమున దేవుని సన్నిధి కొరకు ఆసక్తి కలిగి ఉండు. ఆయన యొక్క కృప కొరకు ఎదురు చూడము. ఆయన సన్నిధిలో నీవు గడిపిన సమయం ఎంతో అమూల్యమైనదని గుర్తించుము. దావీదు మహారాజు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధికి వెళ్దామని నన్ను జనులు పిలిచినప్పుడు నాలో ఉన్న ఆనందమును నేను చెప్పలేకపోతున్నాను. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఆసక్తి కలిగిన వాడిగా ఆయన ఉండటం మనం చూడగలుగుతున్నాం. అక్కడ ఉన్న ఆనందము లోకంలో ఎక్కడ దొరకదు అన్న కార్యమును దావీదు మహారాజు తన యొక్క కీర్తనలో మనకు తెలియపరిచినాడు. ఈ ఉదయకాల సమయమున నీ హృదయంలో ఉన్న కలవరంను బట్టి దేవుని సన్నిధికి రాలేకపోతున్నావా? ప్రభు నీవు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నిన్ను ఓదారుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు అన్న కార్యమును నీకు తేటగా తెలియపరుస్తూ ఉన్నాడు. నీవును ఆయన వైపు చూసి ఆయనతో పాటు నడిచేదానికి ఆయన సన్నిధికి మొదటిగా రావటానికి ప్రయత్నించుము. ఆయన సన్నిధిలో ఆయన యొక్క బిడ్డల సహవాసములో తోటి విశ్వాసితో నీవు కలిసి ముందుకు వెళ్ళగలిగినట్లయితే నిజముగా నీ జీవితంలో గొప్ప కార్యములను చూడగలవని ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుచు ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవ, ఈ ప్రాతకాల సమయానికి వందనములు. నీ కృపచేత మమ్మల్ని నడిపించి నీవు నాయనా మమ్మల్ని ఇలాగూ ఓదార్చేదానికి కలిగి ఉన్న నీ ఉద్దేశములను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ మాటకు లోబడిన వారిగా నీ వైపు చూసి ముందుకు వెళ్ళేదానికి సహాయము చేయమని, బలహీనతలను మా యొక్క కష్టములను చూడకుండగా నీలో ఉన్న ఆనందమును చూసి ముందుకు వెళ్ళే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.